చూద్దాం. హీ నీడ్స్ ఏ హిట్. లాస్ట్ టైం హిట్ వచ్చేసరికి రావట్లేదే. నమస్తే అమ్మా. అవునా, చాలా రోజులైంది కనబడతలేవు. సరేనమ్మా, నేను పోతున్నా. హలో గాయస్, చూసినట్టయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ కింగ్డమ్ టీజర్ వచ్చింది. సో లెట్స్ రియాక్ట్ టు దట్. టీజర్ ఎలా ఉందో చూసేద్దాం. అలసట లేని భీకర యుద్ధం. ఓకే, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వార్ బ్యాక్గ్రౌండా? అలలుగా పారే ఏరుల రక్తం. దేవరా సెటప్లా ఉందండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? విజయ్ దేవరకొండ ఉన్నాడా టీజర్లో, లేదంటే వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? 41 seconds అయిపోయింది. కత్తి ఓకే, కొంగ నుండి తెచ్చారు ఏంటి కత్తిని? వాట్స్ దాట్? గౌతమ్ తెన్ననూరి పేరు ఎక్కడో అన్నట్టుంది. జెర్సీ మూవీ డైరెక్టరా ఏంటి? జెర్సీ మూవీ డైరెక్టర్. గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడతా. హూస్ దట్ జెర్సీ మూవీ డైరెక్టర్? ఓకే, గౌతమ్ తెన్ననూరి. ఈయన 2019లో జెర్సీ మూవీ తీసి కింగ్డమ్ మూవీ తీస్తున్నారు. ఈ గ్యాప్లో ఏ మూవీ డైరెక్ట్ చేయలేదా? ఏంట్రో గ్యాప్ ఇచ్చా? ఏవలా వచ్చింది? వాట్? వేర్ ఇస్ విజయ్ దేవరకొండ? అయిపోయింది, సగం టైం అయిపోయింది ఇందులో. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం పెట్టాడు అడుగు. ఓకే, లుక్ బాగుంది. విజయ్ దేవరకొండ లుక్స్ గుడ్. కింగ్డమ్ ఏంటి? డైలాగ్స్ ఏం లేవా? ఏమైనా చేస్తా సార్. ఓ అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. May 30, 2025. నాకు డౌటే. ఓకే గాయస్, టీజర్ అయితే బాగానే ఉంది. లైక్ లుక్స్ బాగున్నాయి. బీజిఎం వాజ్ గుడ్, నాట్ ద గ్రేట్, బట్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో ఈ ఫైర్ లాగా యాడ్ చేసిందనమాట టీజర్కి. హిందీలో రణబీర్ కపూర్ చెప్పాడని ఇప్పుడే తెలిసింది. ఓకే, సో చూద్దాం. హీ నీడ్స్ ఏ హిట్. లాస్ట్ టైం హిట్ వచ్చేసరికి రావట్లేదే. చూసారా, పేరు కూడా గుర్తురావట్లేదు. గీతా గోవిందం అనుకుంటా. యునానిమస్గా హిట్ వచ్చింది. ఓకే, మరి ట్విట్టర్లో ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉందో చూద్దాం. పాత బస్తీ గొంతులో గరగరా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు కదా. మరి దారుణంరా. ఎంత డైలాగ్ డెలివరీ ఒకే ట్యూన్లో చెప్తే మాత్రం ఎంత ట్రోల్ చేస్తారా? ఓకే, చూద్దాం. అది కూడా కొంచెం మార్చుకుంటే చాలా బెస్ట్ విజయ్కి. సీతారామరాజుస్ కింగ్డమ్. అలసట లేని భీకర యుద్ధం. వలసపోయినా అలిసిపోయినా
ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన అసలు చాలా యాప్ట్ ఉంది, సెట్ అయిపోయింది అసలు చెప్పాలంటే. వీడి సంభవం లోడింగ్ విత్ కింగ్డమ్. ఎస్ ఎస్ వీఆర్ వెయిటింగ్. నమస్తే అమ్మా. అవునా చాలా రోజులైంది కనబడతలేవు. సరేనమ్మా నేను పోతున్నా. జాగ్రత్త. ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఎస్ భూమిని చీల్చుకున్న అబ్సల్యూట్లీ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన కింగ్డమ్ టేజర్ వాయిస్ ఓవర్. అరే లేదబ్బా, రెండు బాగున్నాయి. ఎందుకు ఇంత నెగిటివిటీ? మై వెర్షన్ ఆఫ్ కింగ్డమ్. మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఏంటి కొంగ బ్యాక్గ్రౌండ్లో ఉంది. రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ బాగుందబ్బా. రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఇమాజిన్ విత్ బీజిఎం విత్ రణభూమిని బీజిఎం ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. and great cinema will be made. A comeback for his kingdom. మన డార్లింగ్కి సలార్ పడినట్టు పడితే జస్ట్ ఇమాజిన్. ఊపు ఉంటుంది అసలు. చాలా పెద్దగానే ప్లాన్ చేశారు కదా. తమిళ్లో సూర్య చెప్పాడు వాయిస్ ఓవర్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీలో రణబీర్ కపూర్. ఓకే, దట్స్ ఇట్ గైస్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ ట్రైలర్ రియాక్షన్. ఓకే, బాయ్ బాయ్.